నేను కూడా చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్తో కానీ లేకపోతే వీళ్ళతో మాట్లాడేటప్పుడు 2030లో వీళ్ళు చేయబోయేటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ స్కిల్ ఇంతవరకు కనిపెట్టబడలేదు, సృష్టించబడలేదు. ఆ స్కిల్ ఏంటో నాకు కానీ మీకు కానీ సిలికాన్ వ్యాలీలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో విశ్వాన్ని ఆ సిచ్యువేషన్కి స్టూడెంట్స్ని ఎలా ప్రిపేర్ చేయడానికి సైకలాజికల్గా కానీ లేకపోతే మోరల్గా కానీ ప్రిపేర్ అయింది? ఎస్, ఇక్కడ విశ్వాన్ని బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో మేము ఏం చేస్తున్నామంటే అన్ని కోర్సుల్లాగా స్టూడెంట్ని 4 సంవత్సరాలు మేము కాలేజీలో కూర్చోబెట్టదలుచుకోలేదు. ఓకే, మొదటి 2 సంవత్సరాలు 40% మేర ఇండస్ట్రీ మెంటార్స్ యాక్సెంచర్లో ఉన్నటువంటి ఏదైతే వరల్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అయినటువంటి యాక్సెంచర్ టాలెంట్స్మెంట్ వాళ్ళు క్యాంపస్కి వచ్చి టీచ్ చేస్తూ వాళ్ళ యొక్క మెంటార్షిప్లో 2 సంవత్సరాలు ట్రావెల్ చేస్తారు. 3వ సంవత్సరం టాలెంట్స్మెంట్ యాక్సెంచర్ ప్రిమైసెస్ ఏదైతే గచ్చిబౌలిలో ఉందో ఆ ప్రిమైసెస్లో స్టూడెంట్స్ అందరూ అక్కడ ట్రైన్ అవుతారు. అంటే ఇండస్ట్రీ అది 2028 అయినా 2029 అయినా ఇండస్ట్రీ వాడే ట్రైన్ చేస్తున్నాడు కాబట్టి ఇండస్ట్రీలో అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అదే క్లాస్ రూమ్లో అప్పటికప్పుడు చేరవేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఈ కోర్సు ద్వారా మేము చేస్తున్నాం. ఓకే, అలాగే 4th ఇయర్లో మేము అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్, సెంట్రల్ గవర్నమెంట్ స్టైఫండ్తో పాటు కంపెనీ యొక్క ఇంటర్న్షిప్ స్టైఫండ్ని కూడా మేము ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు అన్నట్టు సిలికాన్ వ్యాలీలో కూర్చున్న వాళ్ళకు కూడా తెలియదు, వాస్తవమే, మాకు కూడా తెలియదు, వాస్తవమే. కానీ యాక్సెంచర్ లాంటి ఒక టెక్ జైంట్ ఏదైతే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అనేటువంటి ఒక టెక్ జైంట్కి మాత్రం తెలుస్తుంది ఏం జరుగుతుందో. జరిగిన వెంటనే ఒక 6 నెలలకైనా అదే ప్రాంగణంలో మా విద్యార్థులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క మార్గదర్శనంలో, వాళ్ళ యొక్క గైడెన్స్లో వీళ్ళకి ఏం కావాలనేటువంటిది మేము ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాం ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్లో.